నా పేరు నాగేలి నర్సయ్య. ఎవరి మీద పోతారం తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ని నేను. ఉప సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ని. ఎట్లా ఉంది ఇప్పుడు వ్యవసాయం? ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి. ఎట్లా ఉంది అంకుల్ వ్యవసాయంలో? వ్యవసాయంలో సరి అయిన ఇప్పుడు రైతు బంధు అనేటివి వేసేటి అవి బరాబరి వేస్తలేరు. అవి కరెక్ట్ టైంకి వస్తలేవు. అట్లు కూడా మొన్న బరాబరి టైంకు తీసుకుపోలే. రోడ్లు ఎక్కితే అట్లా ఎక్కితే తీసుకుపోయారు. మళ్ళీ తర్వాత లాస్ట్కి అయితే అన్నీ అయితే కంప్లీట్ చేసారు కిందికి మీదికి అని. కానీ రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. వర్షం పడి నానుడు అవి ఎత్తిపోసుడు చాలా ఇబ్బంది, రైతులకు నష్టం బాగా జరిగింది. ఆ నష్టపరిహారం చెల్లించాలని కూడా ధర్నా చేసారు. ఇక చేస్తారా చేయరా తెలియదు. ఏమైనా కటింగ్లు అయినా వడ్లు ఇట్లా ఏమైనా? కటింగ్లు 2 కిలోలు ఇట్లా కటింగ్ ఫస్టే కటింగ్. ఫస్ట్ ఇక్కడ కటింగ్ చేసిన తర్వాతనే అవి లోడ్ చేసుడు. మళ్ళీ అక్కడికి వాళ్ళే మిల్ అయినా లే ఎడ్లు మంచిగా లేవు అవి లేవు అనుకుంటే అట్లో కటింగ్ దాదాపు 3-4 కిలోల దాకా కటింగ్. ఆ ఒక్కొక్క కాడనైతే 6 కిలోల దాకా కటింగ్ చేసిరట. కదా అది మనం బాగా ఇబ్బంది రైతులకు మాత్రం కటింగ్ చేయడం. పండించిన పంటకు ధర బరాబరి లేక అది పండించినప్పుడు అవిటికైతే సరి అయినట్టు ఉంటేనే కదా మనకు రైతుకు లాభం. మేము చేసిన దాంట్లోకి వెళ్ళే పావుల కట్టు కాబట్టి 6 కిలోలు పోయినా అంటే మనిషికి 6 కిలోలు అంటే బత్తకు 6 కిలోలు 3 కిలోలు ఫస్ట్ వీళ్ళే తీసుకుంటారు. ఇక్కడనే కటింగ్ 3 కిలోలు అక్కడికి వాళ్ళే మళ్ళీ కటింగ్. ఇట్లా చేయడం చాలా దారుణం. మరి ఎట్లా ఇప్పుడు మీ కటింగ్ ఇట్లా అయినప్పుడు మీ అధికారులకు మీ ఎమ్మెల్యేలకు చెప్పొచ్చు. అప్పుడు చెప్పినారు కూడా. ఎమ్మెల్యే ఏం చేస్తాడు, పోతాడు కటింగ్ చేయకని చెప్పిండు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మేడిపల్లి సత్యం గారు కూడా పోయిర్రు. పోయి ఇట్లా కటింగ్ చేయొద్దు అది అంటే లేదు మాకు కటింగ్ లేనిది మాత్రం మాకు నడవదని మెల్లెళ్ళు అన్నారు. అంటే కూడా సరే ఆయన ముందటనేమో సరే అంటారు, పైన వాళ్ళే కటింగ్ అంతే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గెలిచి 2.5 సంవత్సరాలు అయింది. మీ ఊరికి ఏమైనా అభివృద్ధి కానీ ఏమైనా పనులు చేసినా? ఇదివరకు మా ఊరికి అయితే అభివృద్ధి అయితే ఏం జరగలేదు. కానీ కాకపోతే ఇండ్లు వచ్చినాయి కానీ అవి ఎవరికి ఇస్తుర్రు ఏం కథ అనేది లేనోనికి ఇవ్వాలి కానీ ఉన్నోనికే ఇవ్వడం ఏదో గరీబులు అన్నది చూసి ఇవ్వాలి. అట్లా ఇవ్వలేదు. ఇప్పుడు నాకే ఎగ్జాంపుల్, నాకు ఇల్లే లేదు. ఇల్లు లేనప్పుడు నాకైతే ఇవ్వాలి కదా. ఉన్న నాయకులు వీళ్ళకద్దు వాళ్ళకద్దు అని చెప్పి అది చేసారు. నాకు ప్రస్తుతానికి ఎవరు వచ్చి చూసినా అని కూడా ఇల్లు మనకు లేదు. వర్షం పడ్డప్పుడు అయితే నా ఇంట్లోకి వెళ్ళి వాటర్ వస్తాయి. ఓకే, నిసంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వట్లే మరి? అదే ఇవ్వడం లేదు. అయితే నువ్వు ఇది చేస్తావు అది చేస్తావు అన్నట్టు మాట్లాడు. నువ్వు బీజేపీలో తిరుగుతావు వాటి ఇటు అంటే నేను ఏది తిరుగుతుంది, నాకు ఉండడానికి ఇల్లు కావాలి అని అంటే లేదు నువ్వు బీజేపీ పార్టీలను చూస్తారు. పార్టీలో మనం వచ్చింది ఏది కదా అంటే పార్టీలకు అతీతంగా ఎవరికి ఉన్నా లేకున్నా వారికి మాత్రం ఇల్లు ఇవ్వాలి. ఇల్లు కట్టుకొని చూపిస్తారు కదా. ఇప్పుడు కొంతమందికి లేని వాళ్ళకి ఇచ్చిర్రు, అవి కట్టకపోయారు. అట్లా కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. ఇప్పుడు కట్టేటోళ్ళకి ఇచ్చినా అని కూడా అరే కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఈ పార్టీలో ఉన్నా అనుకుని నాకు ఇచ్చిర్రా అని సంతోషపడతారు ఎవరే కానీ. లేని కట్టుకోవడానికి ఆయనకి ఇత్తివి అవి ఇప్పటికీ దాదాపు 10-15 ఇండ్లు కట్టకనే పోయారు. దాదాపు ఒక ఎన్ని అంటే 5-6 ఇండ్లు అయినాయి మా గ్రామంలో. ఓకే, ఇప్పుడు మీరు ఇంతగానే ఇబ్బంది పడ్డారు. గత 10 సంవత్సరాలకి ఇంతగానే ఇబ్బంది పడ్డారా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు? అప్పుడు ఇబ్బంది ఏం లేదు. రైతు బరాబరి మంచిగా టైంకు పైసలు వేసిర్రు, పనులు కూడా మంచిగానే చేసిర్రు. రైతులు మాత్రం ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేకుండా అట్లు తీసుకుపోయారు, వెంట అది చేసారు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన చూసారు. ఇప్పుడు ఈ 2.5 పరిపాలన చూస్తారు. ఎవరిది మంచిగా ఉంటుందంటే ఏం చెప్తారు అనుకో? ఇప్పుడు రైతుల పట్ల అయితే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అయితే బాగున్నది. అప్పుడు నేను కూడా కేసీఆర్ ప్రభుత్వంలో అప్పుడు నేను తొలి ఉప సర్పంచ్ని. అప్పుడు ఆ ఆయంలో మా కొమ్మెల మండలంలోనే నేను ఫస్ట్ టీఆర్ఎస్లో జాయిన్ అయినా. అప్పుడు ఎవరు లేరు అంటే ఈ ఉప సర్పంచ్ హోదా కలిగిన వాళ్ళు. అప్పుడు తర్వాత ఇక ఎలక్షన్ జరిగిన వాళ్ళే బాగానే మంది టీఆర్ఎస్లో గెలిచారు. అప్పుడు ప్రభుత్వం మంచిగానే ఉన్నది, మంచిగానే చేసిర్రు. అప్పుడు మాత్రం నేను కూడా మా గ్రామానికి సీసీ రోడ్ తీసుకొచ్చిన టీఆర్ఎస్లో ఉండి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినాయి, బీఆర్ఎస్ అయిన వాళ్ళకి కూడా జరగలేదు అప్పుడు మా గ్రామానికి. మీకు 6 గ్యారెంటీలు అమలు అవుతుంది అంకుల్? 6 గ్యారెంటీలు అమలు కాలేదు ఇంకా. మంచిగా చెప్పుకుంటారుగా, మేము సన్న బియ్యం ఇస్తున్నాం, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం, 0 కరెంట్ ఇస్తున్నాం, 500కి గ్యాస్. కరెంటు బిల్లు మాత్రం తీసుకుంటలేరు. కరెంటు బిల్లు
ఓకే తీసుకుంటలేరు. సన్న బియ్యం మాత్రం రావడం లేదు, గవే బియ్యం వస్తున్నాయి. అంతకుముందు వచ్చిన బియ్యమే. ఇంకా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు సన్న బియ్యం వచ్చినాయి కొన్ని రోజులు. ఆయన అయిన తర్వాత మళ్ళీ దొడ్డు బియ్యం సార్ చాలా అయినాయి. కానీ కాకపోతే తెల్ల బియ్యం వస్తున్నాయి. ఓకే. ఈ 500కి గ్యాస్ వస్తున్నాయి మీ ఇంట్లో? 500కు వస్తలేదు, గ్యాస్ వస్తలేదు. మహిళలకు 2500 అన్నారు, తులం బంగారం అన్నారు. తులం బంగారం లేదు, 2500 లేదు. ఒంటరి మహిళకు పెన్షన్ లేదు. పెన్షన్లు దాదాపు బాగా మందికి లేవు. ఇది చెప్పుకుంటారు కదా మేము కొత్త పెన్షన్లు ఇస్తున్నాం అని చెప్పేసి. ఇక చెప్తారు వాళ్ళ ఏంటి అంటే ముందట ఎవరన్నా నమ్మాలంటే ముందు ప్రజలు గొర్రెలు, ప్రజలను గొర్రెలు చేయడానికి వాళ్ళు నానా రకాలు ఏదో ఒకటి అంటారు. అదే ఇప్పుడు అన్నాడు 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు ఎన్ని అమలైనాయి? ఒకటి ఏది ఫ్రీ కరెంటు, ఒకటి గ్యాస్ సిలిండర్ అది అయితలేదు. బస్సు అదంటే అది చేస్తుండు, అది పెట్టిండో పెట్టలేదు తెలియదు. అందులో బస్సు ఫ్రీ టికెట్ అదొకటి. ఇంకేమన్నా ఇందిరమ్మ అంటే ఇక కదా ఎవరికి ఇస్తారు ఏం కథ చూసి ఇవ్వాలని నా కోరిక. అది ఉందా లేదా? ప్రత్యేకానికి ఉంటే బంద్ చేయాలి. లేని వాళ్ళకి ఇచ్చి కట్టుకొని చూపిస్తారు కదా, ఏదో వాళ్ళకి కట్టుకుంటే ఆయనకు రాసిన తర్వాత ఆయన కట్టకపోయిన వాళ్ళ దానికి ఎవరు బాధ్యులు? మీదే కదా, మీదే పోతుంది. కట్టుకోకపోతే అరే నీ ఊరికి గిన్నెత్తి ఇండ్లు కట్టలేదు ఏంటంటే మీదే పోతుంది కదా. అట్లున్నది వ్యవస్థ. సో ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది ప్రభుత్వం? ఇప్పుడు మళ్ళా గట్టిగా టీఆర్ఎస్ అయితే బాగుండు అనిపిస్తుంది. అదే టీఆర్ఎస్లో ఉంటే మన తెలంగాణ పెట్టు మాత్రం ఖచ్చితంగా విన్ అవుతుంది. ఊర్లో ఏమనుకుంటారు? మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటారా లేకుంటే రేవంత్ రెడ్డి పరిపాలన? కేసీఆర్ అనుకుంటారు దాదాపు ముసలోళ్ళ కాడికి వెళ్ళి. టీఆర్ఎస్ అంటే అదే టీఆర్ఎస్ అంటే కళ్ళు మూసుకొని వేసే వాళ్ళు ఉన్నారు. ఓకే.